వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ అండి. ఉద్యోగ పెన్షన్లకు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ముగిసిన క్యాబినెట్ భేటీ అండి. ఉద్యోగులకు తాజాగా ముగిసిన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీ సమావేశంలో ఉద్యోగుల పీఆర్సీ మరియు ఐఆర్ అంశాలపై ఎటువంటి ప్రకటన యథావిధిగా వెలువడలేదు. గతంలో ప్రతి క్యాబినెట్ భేటీలో ఈ అంశాలపై ఉద్యోగులు పెద్ద ఆశలు పెట్టుకున్నారు. కానీ తాజాగా జరిగిన ఈ సమావేశంలో కూడా ఉద్యోగులకు నిరాశే మిగిలింది. ఉద్యోగుల నిరాశ. 2024లో ఇప్పటివరకు ఎటువంటి పీఆర్సీ లేదా ఐఆర్ ప్రకటన వెలువడకపోవటం ఉద్యోగులను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. డిసెంబర్ నెల చివరి రోజుల్లో పండగ సందర్భంగా ఏదైనా శుభవార్త వెలువడుతుందేమో అనే ఆశలు కూడా ఇప్పుడు దాదాపు కొట్టుకుపోయినట్టే కనిపిస్తున్నాయి. డిఏ బకాయిలు 2022 నుంచి పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపులు ఇంకా ప్రకటించకపోవడం ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. కేబినెట్ సమావేశంలో చర్చించిన కీలక అంశాలు ఇవి. రాజధాని నిర్మాణం కోసం 24,276 కోట్ల విలువైన పనులకు అనుమతి ఇవ్వబడింది. హడ్కో మరియు కేఎఫ్డబ్ల్యూ ఆర్థిక సమస్యల ద్వారా రుణాలను పొందడం ప్రాధాన్యతగా నిర్ణయించబడింది. రెండవది, మంగళగిరి ఎయిమ్స్కు భూమి కేటాయింపు. అదనంగా 10 ఎకరాలు కేటాయించిన ఎయిమ్స్కు నిర్మాణానికి వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్ విద్యార్థులకు సదుపాయాలు. ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనానికి నిధుల విడుదలపై చర్చలు కొనసాగాయండి. పోలవరం ప్రాజెక్టు పనులు. ఎడమ కాలువ పనులకు కొత్త టెండర్ల ప్రక్రియ ఆమోదించారు. సుజాల శ్రవతి రెండో పనులను కూడా అనుమతించారు. వరద బాధితుల కోసం ప్రత్యేక చర్యలు. 10 జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల రైతుల రుణమాఫీ రీషెడ్యూల్ ప్రతిపాదనను తీసుకురావడం జరిగింది. ధాన్యం కొనుగోలుకు మార్క్ ఫెడ్ ద్వారా 1000 కోట్ల రుణానికి అనుమతికి వ్యక్తం చేశారు. ఉద్యోగులకు పెండింగ్ బకాయిల అంశం పట్ల నిర్లక్ష్యం. పీఆర్సీ, ఐఆర్ వంటి ప్రధాన ఉద్యోగ సమస్యలపై ఎటువంటి నిర్ణయం లేకపోవడం ఉద్యోగ సంఘాల ఆందోళనకు దారితీస్తోంది. డిసెంబర్ చివరి రోజుల్లో ఏమైనా ప్రకటిస్తారేమో అని ఆశలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు. ఈ మేరకు ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2025 వరకు వేచి చూడమంటూ కాలయాపన చేయడం తగదని స్పష్టం చేశారు. ఉద్యోగుల హక్కులను నిర్లక్ష్యం చేస్తూ పీఆర్సీ, ఐఆర్ వంటి ముఖ్య అంశాలను పట్టించుకోకపోవడం తగదని ఉద్యోగ సమస్యలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని అయితే హెచ్చరిస్తున్నాయి అన్నమాట. పండుగల శుభవార్తపై ప్రశ్నార్థకం. క్రిస్మస్, సంక్రాంతి పండుగల సందర్భంగా ఉద్యోగులకు బకాయిలు లేదా కొత్త ఐఆర్ ప్రకటన వస్తుందేమనే ఆశలు విరిగిపోయేలాగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఎటువంటి స్పష్టత లేకుండా నిర్ణయాలను ఆలస్యం చేయడం ఉద్యోగులను మరింత ఆందోళనలోకి నెట్టేస్తోంది. ఈసారి జరిగిన తాజా కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు ఎటువంటి స్పష్టతను అందించలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం. పీఆర్సీ, ఐఆర్ బకాయిలు వంటి సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించకపోతే ఉద్యోగ సంఘాలు రోడ్లెక్కే అవకాశమూ ఉంది. త్వరలో వచ్చే రోజుల్లో ప్రభుత్వం ఉద్యోగుల ఆశలను నెరవేర్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే అండి. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.